నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మండుతున్న వేసవితాపం నుండి బాటసారులకు ఉపశమనం కలిగించేందుకు అలుపెరగకుండా నిస్వార్థ సేవ చేస్తున్న అరుణా ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ దాత శ్రీ చింతా సుబ్బారెడ్డిని గ్రామస్థులు, ప్రయాణికులు ఘనంగా సత్కరించారు. తన తండ్రి కీసే కాటమరెడ్డిగారి జ్ఞాపకార్థం ఆయన చేస్తున్న అన్నదాన, జలదాన సేవలను స్థానికులు వేణుళ్లా కొనియాడారు. రోజూ 800 లీటర్ల మజ్జిగ. గత 15 సంవత్సరాలుగా చింతా సుబ్బారెడ్డి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. పసలపూడి గ్రామంలో 2, రామచంద్రపురం వెళ్లే రహదారిలో 1, మొత్తం 3 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ సుమారు 800 లీటర్ల స్వచ్ఛమైన, నాణ్యమైన మజ్జిగను బాటసారులకు ఉచితంగా అందజేస్తున్నారు. ఆయన దాతృత్వానికి ముగ్ధులైన గ్రామస్థులు నిత్యం ఆ చలివేంద్రాల్లో మజ్జిగ తాగే బాటసారులు కలిసి ఆయనకు ఆత్మీయ సన్మానం చేశారు. సత్కారం అందుకున్న అనంతరం చింతా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మండే ఎండల్లో ప్రయాణించే బాటసారులు గుక్కెడు మజ్జిగ తాగి వేసవితాపం నుండి ఉపశమనం పొందాలన్న ఏకైక ఆకాంక్షతోనే ఈ చలివేంద్రాలను నిర్వహిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో సంతృప్తినిస్తోంది అని తెలిపారు. ఈ ఆత్మీయ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతంశెట్టి సాయి రామ్మోహన్ రెడ్డి, చింతా రామ్మోహన్ రెడ్డి, కొవ్వూరి సుధాకర్ రెడ్డి, పోతంశెట్టి సత్యనారాయణరెడ్డి, ప్రగతి రామారెడ్డి తదితర ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్థులు, బాటసారులు పాల్గొన్నారు. మరి 800 లీటర్ల నుంచి 900 లీటర్ల మధ్యలో బటర్ మిల్క్ తయారు చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒకటి పంచాయతీ దగ్గర ఒక చోట, మా బిల్డింగ్ ఒక చోట, 3 చోట్ల. అయితే ఇక్కడ మరి ఇది అంటే వేరే పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఇది మామూలుగా మా స్వలాభం అనేది ఏం కాదు దీనికి సంబంధించి. కానీ ఇక్కడ ఏదో ఇల్లు చూడకి మనం ఈ సమ్మర్లో కొద్దిగా ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో చేసి తప్పితే మరో రకంగా కార్యక్రమం కాదు. అందుకని మనల్ని ఎవరు అడగకుండానే మనం చేస్తున్నాం కాబట్టి దానికి ఇక్కడ మన దగ్గరికి వచ్చి తాగిపోయి కూడా మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా కింద ఉంది. కాబట్టి ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి అవసరమైనవి అన్నీ కూడా ఇక్కడ మేము దాన్ని తీసుకుంటాం. కారణం ఏంటంటే ఇక్కడ నిమ్ముప్పు లాంటిది వాడినా, ఇంకోటి వాడినా, ఎసెన్స్ కానీ వాడినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా పూర్తిగా 100% న్యాచురల్గా ఉండేలాంటి నిమ్మకాయలు కానీ, అల్లం కానీ, పచ్చిమిరకాయలు కానీ, లేకపోతే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కల్లుప్పు, ఇటువంటివి మేము న్యాచురల్గా ఉన్నట్లనే కొంత పని ఎక్కువైనా కానీ, కొంత ఖర్చుతో కూడుకున్నా కానీ దాన్ని న్యాచురల్గా ఉండేలాగే మేము తయారు చేయడం జరుగుతుందండి. అలాగని చెప్పేసి మనం ఎవరి వ్యక్తి యొక్క సేఫ్టీ సెక్యూరిటీని ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసేలాగే మేము 100% థ్యాంక్ యూ. సుమారు ఇది 16 సంవత్సరాలు ఎలా ఉంది సార్? మజ్జిగ ఎలా ఉందండి? సుబ్బారెడ్డి గారు సార్, పసలపూడి సుబ్బారెడ్డి గారు చెప్తానన్నా. చక్కగా ఉందండి మజ్జిగ? చాలా బాగుంది. చాలా చేస్తున్నారు. ప్రతిరోజు ఇదే రోజు అంటే చాలా మంది ఇస్తారండి ప్రతి చోట, కానీ ఎప్పుడు ఈ టేస్ట్ ఎక్కడ ఉండదు. నేను గతంలో సాయిబాబా గుడి దగ్గర చాలా మంది ఇస్తున్నారు. ఎన్ని ఊర్లు ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా ఈ క్వాలిటీ ఎక్కడ. నా పేరు రత్నం అండి, కన్నడ మాస్టర్ని. మరి ఇదే రూట్లో ప్రతిరోజు కూడా నేను క్లాస్కి వెళ్తూ ఉంటాను. మరి ఆ సమయంలో ఇక్కడ మజ్జిగ తాగడం జరుగుతుందండి. మరి ఎంతో సెక్యూర్గా ఉంటుందండి మజ్జిగ. ఎందుకంటే 10 రూపాయలు ఎట్టి కొనుక్కున్నా సరే కానీ ఇంత క్వాలిటీ ఉండదండి. అంత క్వాలిటీ తోటి మరి ఒక కార్యక్రమం చేస్తున్నారండి. అంటే ఇక్కడే కాదు, మరి పసలపూడి గ్రామంలో 3 చోట్ల ఈ యొక్క మజ్జిగ సప్లై చేస్తున్నారండి. మరి ప్రతిరోజు కూడా 800 నుంచి 900 లీటర్లు పెరుగు కలుపుతూ జరుగుతుందండి. దాంట్లో ఒరిజినల్గా నిమ్మకాయ, ఉప్పు, అలాగే పద్ధతి కూడా ఒరిజినల్గా తయారు చేస్తున్నారండి. మరి ఇటువంటి దాతని మరి గ్రామంలో ఇచ్చినందుకు ప్రజలందరి తరపు నుంచి, అలాగే మా తరపు నుంచి మరి కొంత తెలియజేస్తున్నాం.